ఎస్ఎల్బీసీపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అత్యద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని స్పష్టం చేశారు నిరంజన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ పర్యటనల సందర్భంగా యథావిధిగా పాత పద్ధతులలోనే బాధ్యత లేకుండా బాధ్యత గల సీఎంగా ఉంటూ బాధ్యత మర్చి అడగోలుగా మాట్లాడడం జరిగింది. మరోసారి ముఖ్యమంత్రి గారికి నీటి విలువ తెలియదు, నోటి విలువ కూడా తెలియదు. అడగోలుగా మాట్లాడేది మాత్రమే తెలుస్తుంది. ఎవరు గోబెల్స్ అండి? తెల్లారితే పొద్దుముక్తి కేసీఆర్ మీద కక్షపూరితంగా విషపూరితంగా మాట్లాడమేనా దినచర్య? ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు? గోబెల్స్ ఎవరు, నియంతలు ఎవరు? మాట్లాడేటప్పుడు ఆ మాటలకు గంభీరమైన అర్థం తెలిసి ఉండి మాట్లాడలేదు. ఏదో యథాలాపంగా నోటికొచ్చిందల్లా మాటలు వాడేసేయడమేనా? 10 ఏళ్ల పునర్నిర్మాణంలో రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల పునర్నిర్మాణంలో అద్భుతమైనటువంటి రీతిలో పనిచేసినారు. పని మీకు అర్థం కాకపోవచ్చు, మీరు జీర్ణించుకోకపోవచ్చు, మీ సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. ఆ పని 2 తరాలు నష్టపోయినాయి. తెలంగాణలో సమైక్య రాష్ట్ర పరిపాలనా కాలంలో తెలంగాణ 2 తరాల జీవితం విధ్వంసమైంది. మరో తరం నష్టపోవద్దనే దీక్షా దక్షతలతోన శక్తిని కూడగట్టుకొని అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టి నూతన పంథాలో పనిచేస్తూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మరోవైపు ఇంటి దొంగలు అటు పక్కవారు కూడా రకరకాల కేసులు వేసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం కానీ ఇతరేతర ఆటంకాలు కల్పించిన ఉద్యోగుల విభజన కావచ్చు, హైకోర్టు విభజన కావచ్చు, అనేక అవరోధాలు కల్పిస్తుంటే కూడా వాటన్నింటినీ చాలా చాకచక్యంగా ఆ కుట్రల్ని వాటన్నింటినీ కూడా ఛేదించుకుంటూ ముందుకు పోయి తెలంగాణను దేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినారు. ప్రజలు ఒక మెట్టెక్కినామరాయిగా బాగున్నాం, బతుకుతాం అనేటువంటి ఒక ధీమా వచ్చేటువంటి స్థితికి తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టిండు కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.